జీవితంలో చివరి అంకం. కాళ్ళు సరిగా నడవలేక కుంటి మంచంలో కంపు కొట్టే ముసలి రూమ్లో ఆ తల్లి. భర్త పోయాక కొడుకులొస్తారేమో తలకొరువు పెట్టడానికని చూస్తే ఎవరూ రాలేదు. ఎందుకంటే దూరదేశంలో ఉన్నారు కాబట్టి. దగ్గరలో ఉన్న తమ్ముడు కొడుకు వచ్చి ఆ దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఇప్పుడు ఆమె అనుకుంటూ ఉంది, రాత్రి కళ్ళు మూసుకొని నేను చనిపోయిన తర్వాత అయినా వచ్చి అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారో లేదో అని అనుకుంటూ అలాగే ఉండిపోయింది. మన జీవితం కూడా అంతే. ఎవరు లేరు, ఎందుకు రారు కూడా. అవసరం ఉంటేనే వస్తారు, డబ్బులుంటేనే చూస్తారు. కొడుకులైనా, బిడ్డలైనా, బంధువులైనా, అన్నదమ్ముల పిల్లలైనా సరే, ఎవరైనా సరే. కాబట్టి మనం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి జీవితంలో. ఆ తల్లి రాత్రి కళ్ళు మూసుకునింది, తెల్లవారేంతవరకు మరలా ఇంకెప్పటికీ కూడా కళ్ళు తెరవలేదు. మన జీవితం కూడా అంతే. జాగ్రత్త.